గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనతోటి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నోడల్ అధికారి బద్రీనాథ్ సార్ ఉన్నారు. ఆయన అడిగి అంటే ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేటువంటి విషయాల మీద తెలుసుకుందాం. సార్, ప్రధానంగా గత వారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సో ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పార్ట్ అండి. ఇది తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సెక్రటేరియట్లో భాగంగా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మనము ఎటువంటి విపత్తులు కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏవైతే ఉంటాయో వాటిల్లో ఫ్లడ్స్ అనేది కూడా ఒకటి. వీటికి సంబంధించి మనం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఆల్రెడీ మనం డిస్ప్లే చేసి ఉన్నాము. ఇది ఎట్లా అంటే 24 hours వర్క్ చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వేరే ఏరియాస్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా డిస్ట్రిక్ట్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది కనుక ఉంటే ఈ కంట్రోల్ రూమ్కి తెలియజేస్తే మేము ఆ సమాచారాన్ని కన్సాలిడేట్ చేసి హయ్యర్ అథారిటీస్కి తెలిపే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ వీళ్లకు తెలియజేస్తాం. అంటే హైదరాబాద్లో కొంత ఇబ్బంది అవుతుంది కొన్ని కాలనీలలో, కొన్ని ఏరియాల్లో అనేది. సైన్యాన్ని కూడా వాడుకోవాలి, ఉపయోగించుకుందాం అనేటువంటిది ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరేమైనా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారా ఈ విషయం మీద? అవునండి, జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మనకి ఈరోజు మార్నింగ్ ఒక రిక్విజిషన్ పంపించడం జరిగింది. దాంట్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక 18 ఏరియాస్, లోలయింగ్ ఏరియాస్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక 16 రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా లొకేట్ చేయడం జరిగింది. ఈ ప్లేసెస్లో మనకి ఆర్మీ ఒక అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు రాసినారు. దాన్ని తీసుకొని ఇమీడియట్గా స్పందించి స్పెషల్ సిఎస్ గారి యొక్క అనుమతితో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఇండియన్ ఆర్మీకి, అట్లాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్కి కూడా లెటర్స్ రాయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా మనకు అందుబాటులో ఉండి జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళ సేవల్ని అందిస్తారు. అంటే ఎప్పుడు రావచ్చు అంటారు వాళ్ళు? అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని కోరాం కదా కేంద్రంలో, ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? బై ఈవినింగ్ దే విల్ బీ ఇన్ ఫోర్స్ అండి. దే విల్ కమ్ ఇమీడియట్లీ. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. దే విల్ కమ్ అండ్ ఆఫర్ దేర్ సర్వీసెస్ ఇమీడియట్లీ. బై ఈవినింగ్. ఎంత ఉంటుంది సార్ ఫోర్స్? ఒక టీంలో 40 మెంబర్స్ ఉంటారండి. ప్రస్తుతం ఒక టీం హైదరాబాద్లో అందుబాటులో ఉంది. అయితే వాళ్ళ టీం బెటాలియన్ అనేది మంగళగిరిలో ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్. ఆ బెటాలియన్ చీఫ్ ఎవరైతే కమాండర్ ఉంటారో అతనితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఎట్లా మన అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ టీమ్స్ను కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. స్పెషల్ సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. కాబట్టి మన అవసరాన్ని బట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అవసరాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఏదైతే తెలియజేస్తారో దాన్ని బట్టి ఎక్స్ట్రా టీమ్స్ని కూడా డిప్లాయ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి, హైదరాబాద్లో కురుస్తున్నాయి. కొంతమంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఎంతమంది చనిపోయారో మీకు ఏమన్నా అధికారికంగా సమాచారం ఉందా? మనకు ప్రతిరోజు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి ప్రతిరోజు 2 సార్లు మనం రిపోర్ట్స్ కలెక్టర్స్ నుంచి తెప్పించుకుంటాము. దాంట్లో ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అట్లాగే మిగతా ఏమైనా నష్టం అంటే పశువులు కానీ మిగతా వివరాలు అడుగుతాం. మనకు అధికారికంగా ఇంతవరకు ఈ వర్షాల్లో చనిపోయినట్టు ఏమీ రాలేదు. అయితే అన్ని రిపోర్ట్స్ని ఇంకా కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత ఈ మంత్ ఎండ్కు అన్ని కన్సాలిడేట్ చేసి అప్పుడు ఒక నివేదిక అనేది సమర్పించడం జరుగుతుంది. పంట నష్టం కూడా కొన్ని చోట్ల జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీకున్నటువంటి సమాచారం ఏంటి? వ్యవసాయ శాఖ నుంచి, తర్వాత ఎకనామిక్స్ అండ్ డైరెక్టరేట్ వాళ్ళ నుంచి కూడా మనకు రిపోర్ట్స్ డైలీ వస్తాయండి. ఎవ్రీ వీక్ కూడా మనం ఒక రిపోర్ట్ను తయారు చేసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాము. దాని ప్రకారం పంట నష్టం కానివ్వండి ఏమైనా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారంలోనే కొంత ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతవరకు అయితే పంటలకు వర్షాల వల్ల లాభమే చేకూరింది. ఆ వచ్చినది ఏదైనా ఉంటే ఈ వీక్లో ఏదైతే రిపోర్ట్ ఉంటుందో దాంట్లో మేము తెలియజేస్తాం. రైట్ సార్, మొత్తంగా ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కోసం కేంద్ర సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా త్వరలో రాబోతున్నట్టుగా బద్రీనాథ్ చెప్తున్నారు.